హాయ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో రవ్వ కేసరి చేస్తున్నానండి. దానికి తయారీ విధానం: నెయ్యి, రవ్వ, పంచదార, జీడిపప్పు, యాలకుల పొడి, వాటర్. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని కొంచెం బాండీ వేడెక్కిన తర్వాత నేను 2 స్పూన్ల నెయ్యి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ 2 స్పూన్ల నెయ్యి నేను యాడ్ చేస్తున్నాను. నెయ్యి వీటెక్కాల్సిన అవసరం ఏమి లేదు ఫ్రెండ్స్. కొంచెం కరిగితే మనం జీడిపప్పును అవి యాడ్ చేసుకుందాము. త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. త్వరగా అంటే త్వరగా అయిపోతుంది. పొద్దు జీడిపప్పు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. జీడిపప్పు వేసుకున్న వెంటనే వేసేసేయాలని అనుకుంటులేదు. రవ్వ కూడా వేసేస్తున్నాను. కలిపి వేపుతాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది జీడిపప్పు. అందుకని కలిపి వేపుతాను ఫ్రెండ్స్. ఆ రవ్వ వేగగానే చాలా టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా వస్తుంది ఫ్రెండ్. ఇప్పుడు నేతలు వేపిన రవ్వ కదా. పక్కపోయి బాండీ మీద నీళ్ళు వేడి చేసుకుంటున్నాను. ఎందుకంటే చన్నీళ్ళు పోస్తే కొంచెం చతికిలు పడినట్టు ఉంటుంది రవ్వ. అందుకని నేను వేడి నీళ్ళు పోస్తాను ఫ్రెండ్స్. కేసరిలోకి రవ్వ కొంచెం కలుపుతూనే ఉండాలి. మనం దగ్గరుండి చూసుకోవాలి. మాడితే బాగోదు, టేస్ట్ మారుతుంది, చేదు వస్తుంది లైట్గా. అందుకని నేను రవ్వ కలుపుతూనే ఉంటాను. వేగినప్పుడు మనకి స్మెల్ బాగుంటుంది, స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ చాలా బాగుంటుంది, నాకైతే ఇష్టం. వేగినప్పుడు నేను కలుపుతూనే ఉన్నాను ఫ్రెండ్. కొంచెం నెయ్యి మిగిలితే నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. దగ్గరుండి మనం పొద్దున్నే పూజ చేసుకోవాలనుకున్నప్పుడు, లేదా ఏదన్నా టేస్ట్గా కొంచెం స్వీట్గా తినాలని అనుకున్నప్పుడు 5 నిమిషాల్లో అయిపోతుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మీరు నన్ను ఆదరించే ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్. ఆదరిస్తూ ఉన్నందుకు, మీ మధ్యకి నేను వచ్చినందుకు, నన్ను ఇలా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. నేను చేసే ప్రతి వంట కూడా మీకు పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. వేగిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు కాగుతూ ఉన్నాయి. ఆ వేడి నీళ్ళు ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతాయి ఫ్రెండ్. వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటాను. నేనైతే కలుపుతూనే ఉన్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే అది కొంచెం అడగంటుద్దేమో అన్న భయంతో స్టవ్ దగ్గరే ఉండి కలుపుతూనే ఉన్నాను. అది వీటెక్కడానికి నాకు 5 నిమిషాలు టైం పట్టింది ఫ్రెండ్. అది వేగడానికి ఒక 5 నిమిషాలు టైం పట్టింది నాకు. తర్వాత వేడి నీళ్ళు పోసుకుంటున్నాను. కప్పు రవ్వకి నేను 2 కప్పులు నీళ్ళు తీసుకున్నాను ఫ్రెండ్. 2 కప్పులు నీళ్ళు తీసుకొని కలిపాను. ఒక 2 నిమిషాల్లో కొంచెం గట్టిపడుతుంది రవ్వ. గట్టిపడిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకుందాం. గట్టిపడిన వెంటనే షుగర్ యాడ్ చేసేసుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన పూజ కాడికి కొంచెం గమ్మున అయిపోయే ప్రసాదం ఏంటి అంటే రవ్వ కేసరి ఫ్రెండ్స్. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పొద్దున్నే కదా. షుగర్ యాడ్ చేశాను. నేను కప్పు రవ్వకి కప్పు పంచదార మాత్రమే తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను షుగర్ ఎక్కువ తిన్నాను. అందుకని మీకు సరిపడా మట్టుకు తీసుకోండి. నేను తీపి తక్కువే వేస్తాను ఫ్రెండ్స్, అందుకని నేను తీపి తక్కువే వేసాను. మీకు సరిపడా బట్టి మీరు తీసుకోండి. నేను కప్పు రవ్వకి కప్పు షుగర్ మాత్రమే తీసుకున్నాను. కలుపుతూనంటే కొంచెం లైట్గా ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదంతా కలిసిపోయిన తర్వాత కొంచెం వైట్ ఎక్కిన తర్వాత యాలకుల పొడి యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం మనం లైట్గా యాలకుల పొడి వేసుకుని దింపేసుకోవడమే. ఒక చెంచా నెయ్యి కూడా వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి వేసాను. ఒక చెంచా నెయ్యి కూడా వేసాను. యాలకుల పొడి యాడ్ చేశాను. యాలకుల పొడి యాడ్ చేసిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
నన్ను ఆదరిస్తున్న అందుకు మీకు చాలా థ్యాంక్స్. ఇంకా ఆదరిస్తారనే నమ్మకంతోనే నేను నాకు వచ్చిన వంటలలో పెడుతూ ఉంటాను ఫ్రెండ్. ప్లీజ్ ఫ్రెండ్ ఆదరించండి. ధైర్యం చేసి మీ ముందుకు వచ్చాను. మీ ముందుకు వచ్చినప్పుడు మీరే ఆదరించాలి. ఆదరిస్తారనే నమ్ముతూ ఈరోజు దేవుడి దగ్గర ప్రసాదం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.